కళ్యాణ్ వచ్చి స్టోరీ చెప్పంగానే సింగిల్ టేక్లో ఓకే చేసేసి ఆదిబాబు దగ్గర వెళ్ళాను. వెళ్ళి బాబు మీతో సినిమా తీయాలంటే ఆ బాబు నన్ను నమ్మి సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఒక్కరోజు కూడా ఏ ఆర్టిస్ట్ని పెడుతున్నారు తిరుపతి రెడ్డి గారు, ఏం చేస్తున్నారని వాడికి అడగలేదు. నేను ఒకటే చెప్పాను, మీ లెవెల్ బెస్ట్ నాగన్ తిరుపతి రెడ్డి సినిమా తీస్తాడండి, మీరు నన్ను నమ్మారని చెప్పాను. అయితే ఆ నుండి వచ్చాం, షూటింగ్ స్టార్ట్ అయింది. నేను కొంచెం బిజీగా ఉంటాను బిజినెస్లో. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను, ఆదిబాబుతో నా ర్యాప్ ఏర్పడ్డది. 45 days నన్ను వదలకుండా ఎవ్రీ డే షూటింగ్ రప్పించుకున్నాడు. అతను అంత మంచితనం, అంత గుర్తింపు, చాలా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. కానీ ఇక్కడ డైరెక్టర్ కానీ నా తమ్ముడు సాయి కార్తీక్, ఈ స్టోరీకి మెయిన్ బీజం వేసింది సాయి కార్తీక్. సాయి అన్నయ్య ఈ సినిమా చేయి అన్నయ్య, బాగుంటుంది. ఎలా ఉంటుంది సాయి ఈ సినిమా? మరో పటాస్, మరో రాజాది గ్రేట్ లాగా ఉంటుంది అన్నయ్య, చేసే అన్నాడు. అన్నాక సాయి ఒక్కసారి ఇద్దరం కూర్చుందాం సాయి అని చెప్పి ఇద్దరం కూర్చున్నాం. సాయి దీనికి నువ్వు ప్రాణం పొయ్యాలనుకున్నాను, నా తమ్ముడు ప్రాణం కాదు కదా ప్రాణం పెట్టాడు నా గురించి. కాబట్టి ఈ సినిమా నేను చూసినాక అనుకున్నాను, ఈ సినిమా సాయి కుమార్ గారి కొడుకు ఆది గారు కానీ వాళ్ళు ఒక తీస్మార్ ఖాన్ అని అనుకుంటే, నాగన్ తిరుపతి రెడ్డి గారు రియల్ జీవితంలో ఒక తీస్మార్ ఖాన్, మా అందరి టీంకు బెస్ట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. August 19th ఈ సినిమా మీ ముందు రాబోతుంది. మా హీరోను ప్రేమించే వాళ్ళు కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఈ సినిమా ఘన విజయం చేయాలని మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరు పేరున అందరి చేతులెత్తి మొక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ.